విజయవాడ దగ్గర ఒక చిన్న గ్రామంలో రాజమ్మ అనే అత్త ఉండేది. ఆమె కొడుకు రవి మరియు కోడలు సంధ్య కలిసి ఉండేవారు. సంధ్య బాగా చదువుకున్నది, మంచి మనసున్నది. కానీ రాజమ్మకు కోడలు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. మా కాలంలో కోడళ్ళు ఇలా ఉండేవారు కాదు అంటూ ప్రతిరోజు ఏదో ఒక కారణంతో మందలించేది. రవి ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత రాజమ్మ కోడలితో అన్ని పనులు చేపించేది. ఒకరోజు, సంధ్య, ఈరోజు బియ్యం సరిగ్గా కడగలేదే, సంధ్య, ఇల్లు కూడా సరిగ్గా ఊడవలేదు, సంధ్య, నువ్వు మా ఇంటికి అడుగు పెట్టినప్పటి నుంచి అదృష్టం పోయింది నేను ఇంకా బాగా చూసుకుంటాను అని మాత్రమే చెప్పేది. ఒకరోజు రాజమ్మ ఇంట్లో ఉన్న బంగారు హారం కనిపించలేదు. రాజమ్మ వెంటనే అరిచింది, అయ్యో అయ్యో అయ్యయ్యో, ఈ ఇంట్లో కొత్తగా వచ్చినది నువ్వే, నా హారం కూడా నువ్వే తీసుకున్నావు. రవి కూడా కోపంతో, సంధ్య, నిజం చెప్పు. సంధ్య ఏడుస్తూ, నేను తీసుకోలేదండి. కానీ ఎవరూ నమ్మలేదు. అవమానం తట్టుకోలేక సంధ్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది. మరో మలుపు. 2 రోజుల తరువాత రాజమ్మ పాత బట్టలు సర్దుతుండగా ఆ బంగారు హారం ఒక పాత చీరలో చిక్కుకొని కనిపించింది. రాజమ్మ చేతులు వణికిపోయాయి. అయ్యో 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 అయ్యయ్యో, నేను ఎంత పెద్ద తప్పు చేశానో. రవి కూడా షాక్ అయ్యాడు. ఇద్దరూ వెంటనే సంధ్య ఇంటికి వెళ్ళారు. రాజమ్మ కోడలి ముందు మోకాళ్ళపై కూర్చుంది. అమ్మా, నన్ను క్షమించు, నిన్ను దొంగ అనుకున్నాను. సంధ్య వెంటనే అత్తను లేపింది. అత్తయ్య, పెద్దవాళ్ళు క్షమాపణ చెప్పకూడదు, మీరు నా అమ్మ లాంటి వారు. ఆ మాట విన్న రాజమ్మ ఏడ్చేసింది. ఆ రోజు నుంచి రాజమ్మ తన కోడలిని కోడలు కాదు, కూతురు అని పిలవడం మొదలుపెట్టింది. కొన్ని నెలల తర్వాత గ్రామంలో అందరూ ఇలా చెప్పుకున్నారు, ఆ ఇంట్లో అత్తా కోడలు కాదు, అమ్మా కూతుళ్ళు ఉంటున్నారు. అనుమానంతో కుటుంబాలు విడిపోతాయి, నమ్మకంతో కుటుంబాలు కలిసిపోతాయి. మీకు ఈ కథ నచ్చితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.